హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. మనం ఈరోజు ఏప్రిల్ సెకండ్కు సంబంధించిన ఏప్రిల్ సెకండ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మాట్లాడబోతున్నాం. క్లియర్గా? సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, ఏప్రిల్ సెకండ్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం మిత్రులారా. ఓకే, ఏప్రిల్ సెకండ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనించుకోండి. నేషనల్ ప్రివెంటేషన్ ఆఫ్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ది వీక్. బ్లైండ్నెస్ అనేది ఏ దానికి వస్తుంది? కంటికి వస్తుంది, అవునా? ఇక మనకి కంటికి రావడం జరుగుతుంది బ్లైండ్నెస్ అనేది. దాని యొక్క వీక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నేషనల్ ప్రివెంటివ్నెస్ ఆఫ్ ది బ్లైండ్నెస్ వీక్గా అంటే కంటి సమస్యలను నివారించడానికి మనం ఒక వీక్గా వారోత్సవం జరుపుతున్నాము. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ యొక్క సెకండ్ వరకే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. దాని గురించి ఇప్పుడు చరిత్ర చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వార దృష్టి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారతదేశం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వారోత్సవాన్ని పాటిస్తుంది. అంటే కంటి సమస్యలను నివారించడానికి, అదే అంధత్వంగా పిలుస్తాం కాబట్టి బ్లైండ్నెస్ని, దాని నివారణ కోసం అంటే ఆ బ్లైండ్నెస్ లేకుండా వాటి కోసం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందంటే మనకి 1960వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ ఆ కాలంలో ప్రధానమంత్రి, రాజ్కుమారి అమృత్ కౌర్ ఆమె ఆరోగ్య శాఖ మంత్రి, మొట్టమొదట మహిళా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరయ్యా అంటే రాజ్కుమారి అమృత్ కౌర్ అనమాట. వాళ్ళు ఈ బ్లైండ్నెస్ నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెంటిషన్ ఆఫ్ ది బ్లైండ్నెస్ని ప్రారంభించడం జరిగింది. క్లియర్? ఈ బ్లైండ్నెస్, దేశంలో ఎవరైతే బ్లైండ్నెస్తో బాధపడుతున్నారో వాళ్ళని కాపాడుకోవడానికి దీన్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలగాలి. దీనికోసం నిధులు కావాలి కదా. నిధులు కావాలి కాబట్టి మనం ఎక్కడి నుంచి నిధులు తీసుకుంటున్నాము అంటే ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకుంటున్నాం. ఈ విధంగా బ్లైండ్నెస్ని నివారించడం కోసం మనము వరల్డ్ బ్యాంకు నుంచి ఏం చేస్తున్నామంటే నిధులు తీసుకుంటున్నాం, రుణాలు తీసుకుంటున్నాము. ప్రపంచంలో ఏకైక దేశంగా ఈ బ్లైండ్నెస్ నివారణ కోసం వరల్డ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్న ఏకైక దేశం మన భారతదేశం. అందుకే 1976లో 100% కేంద్ర ప్రయోజిత పథకంగా జాతీయ అంధత్వ ఆ యొక్క గుర్తుపెట్టుకోవాలి అంధత్వ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి దేశం భారతదేశము. ఇక్కడ నేను చెప్తున్నాను సింపుల్గా. బ్లైండ్నెస్ వీక్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు చేస్తారు. మొట్టమొదటిసారిగా 1960వ సంవత్సరంలో ప్రధాని నెహ్రూ గారు, అమృత్ కౌర్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం మనము మనం ఏం చేయాలా? నిధులు కేటాయించాలి కాబట్టి వరల్డ్ బ్యాంకు నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ విధంగా బ్లైండ్నెస్ కోసం ప్రపంచంలోనే వరల్డ్ బ్యాంకు నుంచి రుణాలు పొందుతున్న ఏకైక దేశం భారతదేశం. 1976వ సంవత్సరంలో ఈ అంధత్వ నివారణ కార్యక్రమాన్ని మనకి 100% కేంద్రం యొక్క నిధులతో స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, టైగర్ ట్రంప్ 2025. టైగర్ ట్రంప్ అనేది ఎక్కడ జరుపుతున్నాము? టైగర్ ట్రంప్ ఏ రెండు దేశాల మధ్య ఒక ఎక్సైజ్ అనమాట. ఆ ఎక్సైజ్ అనేది నావల్ ఎక్సైజ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, టైగర్ ట్రంప్ అనేది 2025 ఎక్కడ జరుపుతున్నాము అంటే ఇండియా మరియు యుఎస్ మధ్య ట్రై సర్వీస్ యొక్క HARD హ్యూమెన్ యొక్క మనకి డిజాస్టర్ యొక్క సంబంధించిన రిలీఫ్కి సంబంధించినది విశాఖపట్నంలో జరుపుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి 2025లో. రైట్, దీని గురించి ఒక్కసారి మనము క్లారిటీగా తెలుసుకుందాం. టైగర్ ట్రంప్ యొక్క మనకి ఎక్సైజ్ అనేది గుర్తుపెట్టుకోగలగాలి. 2025కు టైగర్ ట్రంప్ అనే ద్వైపాక్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. ఇండియా మరియు USA మానవత సహాయము మరియు విపత్తు ఉపనశయము అని చెప్పేసి మాట్లాడుతున్నాం.
చాలా చాలా జాగ్రత్తగా హ్యూమినిటేషన్ అనే యొక్క హెల్ప్నెస్ గుర్తుపెట్టుకోవాలి, డిజాస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది 4వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 4వ ఎడిషన్. ఎప్పటి నుంచి? సో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఎక్కడ జరుగుతుంది? సో మీకు విశాఖపట్నంలో జరుగుతుంది. ఎవరికి సంబంధించింది? నావల్కి సంబంధించినది, నావికి సంబంధించినది. ఇక్కడ చూడండి, దీంట్లో సో భారతీయ నౌకా దళాలు, మనకి నావికా దళాలు, సో జలౌష్య, గరియల్, సో మనకి ఇవి ముఖ్యంగా పాల్గొంటున్నాయి. యుఎస్ఏ వైపు కామ్స్టాక్, రాల్ఫ్ జాన్సన్ సో ప్రాతినిధ్యం. సింపుల్గా జాగ్రత్తగా, టైగర్ ట్రంప్ అనేది ఎవరెవరికి మధ్య? సో ఇండియా యుఎస్ఏకి మధ్య 4వది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? విశాఖపట్నంలో జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధించినది, మానవతా సహాయం మరియు విపత్తు యొక్క ఉపనశయానికి సంబంధించినది. సో అదేవిధంగా సో మన యొక్క ఇండియా తరపు నుంచి పాల్గొంటున్న నౌకలు వచ్చేసి జలౌష్య, గరియల్ అని చెప్తున్నాం. అదేవిధంగా సో ఈ కామ్స్టాక్ మరియు రాల్ఫ్ జాన్సన్ అనేది యుఎస్ఏ తరపున పాల్గొంటున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి ఎగ్జామ్ ఓరియంటినందు. అయితే ఇండియాకి అమెరికాకి ఇంకా ఏమేమి జరుగుతున్నాయి అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. సో జాగ్రత్తగా గమనించుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. ఆ తర్వాత కాకినాడ ప్రాంతంలో జరగడం జరుగుతూ ఉంటుంది. సో కాకినాడ ప్రాంతం కూడా సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి కాకినాడ. ఫైనల్గా సో మనకి విశాఖపట్నంలోని ఇవంతా సో ఎక్సైజ్. సో ఈ యొక్క ఎక్సైజ్ అనేది మొట్టమొదటిసారిగా ఎడిషన్ సో ఈ యొక్క 2019 సంవత్సరంలో నవంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగడం జరిగింది. అప్పుడు కూడా విశాఖపట్నం అండ్ కాకినాడ తీరాలలో జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 2019లో జరిగింది, మళ్ళీ 2025లో ఈ యొక్క మనకి సో ద్వైపాక్షిక 2 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి అంటే 2019లో ఇక్కడ జరిగింది, అది 2025లో కూడా ఇక్కడ జరిగిందని ఒక పాయింట్ అడిషనల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే సో ఇండియాకి ఇండియాకి మరియు యూఎస్ఏకి ఇంకా ఏమేమి జరుగుతాయంటే ఎక్సైజ్, యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, కోప్ ఇండియా ఇవి కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ అభ్యాస్ అనేది ఆర్మీకి సంబంధించినది, వజ్ర ప్రహార్ అనేది ప్రత్యేక దళాలకు సంబంధించినది, కోప్ ఇండియా అనేది ఎయిర్ ఫోర్స్కి సంబంధించినది. సో అంటే ఈ ఎక్సైజ్ చూసుకోవాలి ఒక్కసారి. టైగర్ ట్రంప్. సో టైగర్ ట్రయంప్ అనేది ఎవరెవరికి మధ్య? ఇండియాకి మరియు యుఎస్ఏకి మధ్య. రైట్. ఏంది? నావల్ ఎక్సైజ్, నావికి సంబంధించినది. యుద్ధ అభ్యాస్ ఆర్మీకి సంబంధించినది, యుద్ధ అభ్యాస్. రైట్. సో కోప్ ఇండియా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినది. సో ఇది ఇండియాకి యూఎస్ఏకి మధ్య, ఇది ఆర్మీ, అది నావీ, యొక్క టైగర్ ట్రంప్. కోప్ ఇండియా సో మనకి ఎయిర్ ఫోర్స్. సో ఇంకొకటి ఫైనల్గా మనకి ఇంకొకటి ఏముంది అంటే వజ్ర ప్రహార్. అన్ని ప్రత్యేక దళాలు పాల్గొంటాయి. వజ్ర ప్రహార్ అంటే ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరుగుతున్న ఎక్సైజెస్ ఇవే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్ అండి. నెక్స్ట్ చూడండి. సో ఈవిడ నరేంద్ర మోడీ దగ్గర ఒక ప్రైవేట్ సెక్రటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె పేరు ఏందో చెప్పుకుందాం, ఒకసారి జాగ్రత్తగా గమనించుకోగలగండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియామకం కావడం జరిగింది. నిధి తివారీ అనే ఆవిడ సో ప్రధానమంత్రి యొక్క సో గుర్తుపెట్టుకోగలగాలి. సో మనకి ప్రైవేట్ సెక్రటరీగా నియమితులం కావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ పికే సో మిశ్రా. సో మరియు జాగ్రత్తగా రెండవ కార్యదర్శి శక్తికాంత్ దాస్ అనమాట. సో మనకి ఇక్కడ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ గారు సో నియమితులు కావడం జరిగింది. ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నిధి తివారీ. సో నుసైన్ బెట్ చీఫ్ నేమ్డ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక వ్యక్తి అనమాట. సో ఆ యొక్క అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, సో బెంజమిన్ నెతన్యాహు మాజీ నేవీ కమాండర్ ఎలీ షార్విట్ను సిస్బెట్ సో తదుపరి అధిపతిగా నియమిస్తున్నారు.
ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఎవరండి? బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఆయన ఏం చేస్తున్నారంటే ఒక నావీ కమాండర్ ఎలీ షార్విట్ను సిస్బెట్ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోగలగాలి. సో ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. సో ఇజ్రాయెల్ యొక్క నావీ మాజీ అధిపతి వైస్ అడ్మిరల్ రిటైర్డ్గా ఉన్నాడు. ఆయన ఎల్వి షార్విట్ ఆయన పేరు. ఆయన్ని ఇజ్రాయెల్ భద్రతా సంస్థ అయిన సిస్బెట్కు తదుపరి డైరెక్టర్గా నియమించబడుతున్నారు. ఏం లేదండి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆల్రెడీ రిటైర్డ్ యొక్క నావీ మాజీ అధిపతి అయిన వైస్ అడ్మిరల్ ఆయన పేరు ఏం పేరు అంటే ఎలీ షార్వెట్ని ఇజ్రాయెల్ భద్రతా సంస్థ అయిన సిస్బెట్కి నియమితులు కాబోతున్నారు. అంటే ఇజ్రాయెల్ భద్రతా సంస్థ పేరు సిస్బెట్, దానికి సో నావీ మాజీ అధిపతిని ఎలీ షార్వెట్ని నియమితులు చేయబోతున్నారు. అది సో అంశం. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, కరెంపూజా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది? కరెంపూజా సో వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది? మోస్ట్ ఇంపార్టెంట్. కరెంపూజా వన్యప్రాణుల అభయారణ్యం. సో జాగ్రత్తగా, కేరళలో అతి చిన్న రక్షిత ప్రాంతం ఈ యొక్క కరెంపూజా వన్యప్రాణుల అభయారణ్యం. ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే అటవీ శాఖ ఇటీవల కాలంలో నిర్వహించిన జంతుజాల సర్వే దాని ప్రారంభం నుండి నిర్వహించి మొట్టమొదటి క్రమబద్ధమైన ఎక్సైజ్ 63 కొత్త జాతుల యొక్క ఒడోనెట్లను, సీతాకోక చిలుకలను, పక్షులను నివేదించడం జరిగింది. సింపుల్ వార్తలో ఉంది. కరెంపూజా యొక్క వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. సో ఈ అటవీ శాఖ వాళ్ళు ఈ యొక్క పరిశోధన జరపడం జరిగింది. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోగలగాలి ఎక్కడ ఉంటుంది ఈ యొక్క కరెంపూజా అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి. సో నీలగిరి బయోస్పియర్లో భాగంగా ఉంటుంది ఇది. అదేవిధంగా మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి, ఇంకా ఈ కరెంపూజా వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్క్కి, కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్తో కూడా సరిహద్దును పంచుకుంటుంది. సో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదటిసారిగా సో ఇక్కడ చూసుకోవాలి యునెస్కో జాబితాలోకి ఎక్కిన బయోస్పియర్ రిజర్వ్ ఏమిటి అంటే నీలగిరిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నీలగిరిగా యునెస్కో జాబితాలోకి ఎక్కిన సో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంది అంటే మన ఇండియా నుంచి సో మనకు జాగ్రత్తగా గమనించుకోవాలి నీలగిరి. సో మొట్టమొదటిది సో మన యొక్క నీలగిరి. సో ఆ నీలగిరి అనేది దాంట్లో భాగంగానే ఈ కరెంపూజా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంది. దాంతోపాటుకి ముకుర్తి నేషనల్ పార్క్, తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్కుతో మరియు కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుతో సో ఇది ఏం జరుగుతుంది అంటే సరిహద్దులను పంచుకుంటుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఇది అలాగర్మలై రిజర్వ్ సమీపంలో కసంపట్టి గ్రామంలో ఉన్న సో గుర్తుపెట్టుకోగలగాలి మొట్టమొదటి జాగ్రత్తగా గమనించుకోవాలండి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా గురించి మనం మాట్లాడుకోగలగాలి. సో తమిళనాడులో మొట్టమొదటి సో బయో హెరిటేజ్ సైట్గా మదురై జిల్లాలోనే అరిపట్టి గ్రామం అనేది ప్రకటించబడింది. ఇది న్యూస్లో ఉంది. జస్ట్ నౌ గుర్తుపెట్టుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ సో జస్ట్ జాగ్రత్తగా గమనించుకోండి. రైట్, నెక్స్ట్ చూడండి. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్. క్లియర్గా ఈ సంస్థ మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో సింపుల్గా చూడండి, భౌగోళిక సమాచార వ్యవస్థలు మరియు రిమోట్ సెన్సింగ్లో అత్యాధునితమైన సాంకేతికతను ఆడిట్ ప్రక్రియలో అనుసంధానించడానికి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సో ఈ యొక్క మనకి దీంతో అవగాహన సంతకం అనేది చేసింది. అంతే, జస్ట్ నౌ. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సెంటర్తో భౌగోళిక సమాచార వ్యవస్థలు మరియు రిమోట్ సెన్సింగ్ అత్యాధునిక యొక్క సాంకేతికతను ఆడిట్ ప్రక్రియ అనుసంధానించడానికి మన భారతదేశం కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సో ఈ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్తో సైన్ చేసుకోవడం జరిగింది. అదొక్కటి గుర్తుపెట్టుకోగలగాలి. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మనకి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. క్లియర్గా రైట్ అండి.
బీహార్ టూర్స్ మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ 2025. సో పురుషుల యొక్క హాకీ హీరో ఏషియా కప్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే బీహార్ రాష్ట్రం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సింపుల్గా మీ అందరు కూడా సో ఇక్కడ చూసుకోవాలి. బీహార్ పురుషుల హాకీ హీరో ఆసియా కప్ని, సో పురుషుల హాకీ హీరో కప్ 2025 ఎవరు ఆతిథ్యం ఇవ్వబోతున్నారంటే బీహార్ అనేది ఆతిథ్యం ఇవ్వబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి, ఎగ్జామ్ ఓరియంటినందు మనకు సంబంధించినది. రైట్, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ ముంబైలోనే బాంబే జికాలాలో జరిగిన ఇండియన్స్ ఓపెన్ 2025లో సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో ఇక ముంబైలోనే బాంబే జికానంలో జరిగిన ఇండియన్ ఓపెన్స్ 2025లో కాపర్ ఈవెంట్ అనాహత్ సింగ్ భారతదేశానికి, కరీం ఎలోటోర్కి ఈజిప్ట్ వీళ్ళు గెలుచుకోవడం జరిగింది. జస్ట్ నౌ గుర్తుపెట్టుకోగలగండి. 11వది సో మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి. ముంబైలో బాంబే జికానాలో జరిగిన ఇండియాస్ ఓపెన్ 2025ని సో మనకి కాపర్ ఈవెంట్ యొక్క అనాహత్ సింగ్ మరియు కరీం ఎలోటోర్కి అనేవాళ్ళు వీళ్ళిద్దరూ మహిళా పురుషులు అనేవాళ్ళు గెలుపొందడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. 2025 ఏషియన్ ఈ యొక్క మనకి రెజ్లింగ్ ఛాంపియన్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారు, సెకండ్ ప్లేస్ ఎవరున్నారు అనేది చూసుకున్నట్లయితే ఈ రెజ్లింగ్ సో 2025 ఏషియన్ రెజ్లింగ్ యొక్క దాంట్లో ఎవరు ఈ యొక్క ఛాంపియన్స్గా అంటే ఫస్ట్ ఇరాన్, తర్వాత జపాన్, తర్వాత సో నార్త్ కొరియా ఉత్తర కొరియా అంటారు. సో మంది 8th ప్లేస్లో ఉంది ఇండియా, గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, 2025 ఏషియన్ రెజ్లింగ్ యొక్క ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ ఎవరు నిలిచారయ్యా అంటే ఇరాన్, జపాన్, సో ఈ యొక్క మనకి నార్త్ కొరియా. ఇండియా ఎన్ని టైటిల్స్ గెలుచుకునిందంటే 10, 1, 3, 6. సో అంటే ఒకటి వచ్చేసి గోల్డ్, 3 వచ్చేసి సిల్వర్, సో కాపర్, సో మొత్తం వచ్చేసి మనకి సో ఈ యొక్క మనకి గోల్డ్, సో కాపర్, సిల్వర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. 1, 3, 6 మొత్తం 10 గెలుచుకోవడం జరిగింది. సో 2025 ఏషియన్ రెజ్లింగ్ యొక్క ఛాంపియన్షిప్లో సో ఇండియా 8th ప్లేస్లో కైవసం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 జోర్డాన్లోనే అమన్స్లో జరిగింది. ఎక్కడ జరిగింది? జోర్డాన్లో జరిగిందని గుర్తుపెట్టుకో. ఇండియా ఒక స్వర్ణం, 3 రజతాలు మరియు 7 కాంస్యాలు జరగడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బంగారు పథకం సాధించిన ఆవిడ సో మనకి మహిళ అనమాట. 62 కిలోల ఈ యొక్క మనకి సో బరువు విభాగంలో మనీషా బన్వా ఈ యొక్క మనకి సో గుర్తుపెట్టుకోగలగాలి, ఏమో సాధించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మనకు ఒకటి వచ్చింది కదా ఆ దాంట్లో. రైట్, ఫైనల్గా మనం అందరం కూడా జాగ్రత్తగా ఈ యొక్క బాబుని చూడండి, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మయామి ఓపెన్ 2025 సో జాకోబ్ మెన్సిక్స్ ఫైనల్లో జోకోవిచ్ను ఓడించి తొలి ఏటీపీ ట్రోఫీని గెలుపొందాడు. గుర్తుపెట్టుకోగలగాలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో మయామి ఓపెన్ సో ఈ యొక్క మనకి టెన్నిస్కి సంబంధించినది అనమాట. 2025 జాకోబ్ మెన్సిక్ అనే వ్యక్తి ఎవరిని ఓడించారంటే జాకోవిచ్ని ఓడించి తొలి ఏటీపీ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇతను చెక్ రిపబ్లిక్ సంబంధించిన వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, సో ఒక సీనియర్ ప్లేయర్ని ఓడించడం జరిగింది. మయామి ఓపెన్ 2025 జాకోబ్ మెన్సిక్ సో అనే వ్యక్తి జాకోవిచ్ పై గెలుపొందడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజు యొక్క April 2 యొక్క కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి క్విక్ రివిజన్గా మనమందరం కూడా ఈరోజు ఏం చెప్పుకున్నామో సింపుల్గా మాట్లాడుకుందాం. రైట్, నేషనల్ ప్రివెంటేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ April 1 నుంచి April 7 వరకు జరుపుతున్నాం. ఎందుకు జరిపాం, ఏం కథ, ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకుంటున్నాం చెప్పాం. టైగర్ ట్రయంప్ 2025 సో అండ్ విశాఖపట్నం, కాకినాడల
తీరాలలో జరుపుతున్నాం. ద్వైపాక్షిక ఇండియా యుఎస్ఏకి సంబంధించిన నావల్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీంతో పాటుకి వజ్రప్రహారం అని చెప్పినాం, ప్రత్యేక దళాలకు సంబంధించిందని చెప్పినాం, కోప్ ఇండియా వచ్చేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందని చెప్పినాం, యుద్ధ అభ్యాస వచ్చేసి మనకి ఆర్మీకి సంబంధించినది జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇది 4వ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్. సో వన్స్ అగైన్ మరొక అంశం ఏమిటి అంటే, సో నరేంద్ర మోడీకి ఈ యొక్క మనకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ గారు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకోవాలి, సో ఇజ్రాయెల్ భద్రతా సంస్థ అయిన సిస్ బెట్కి ఎవరయ్యా అంటే ఎలీ షార్వెట్ని నియమించబోతున్నారు. సో బెంజమిన్ నెతన్యాహు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కరిపూజా యొక్క వన్యప్రాణుల అభయారణ్యం అనేది కేరళలో అతి చిన్న వన్యప్రాణుల అభయారణ్యము సో అని చెప్పేసి దాంట్లో సర్వే నిర్వహించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో అల్మాగారై రిజర్వ్ సమీపంలో ఉన్న యొక్క కాసంపట్టి గ్రామం అనేది మనకు మొట్టమొదటిసారిగా సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ యొక్క హెరిటేజ్ హాట్స్పాట్లో నిలిచడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. భాస్కరాచార్య సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇంప్లిమెంటేషన్లో కాగ్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే, సో కాగ్ అనేది సో ఆడిట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బీహార్ హోస్ట్ ది సో మెన్స్ హాకీ హీరో ఏషియా కప్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. మన ఇండియాలో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ముంబైలో, బాంబేలో, జికానాలో జరిగిన ఇండియన్ ఓపెన్స్ 2025కి సంబంధించి సో అనాహత్ సింగ్ మరియు కరీం ఎల్కో టర్కీ ఈజిప్ట్కి సంబంధించిన ఆవిడ గెలుపొందడం జరిగింది. 2025 ఏషియన్ రిజల్టింగ్ సంబంధించి ఇరాన్, జపాన్, ఈ యొక్క నార్త్ కొరియా, ఇండియా 8th ప్లేస్లో ఉంది. మొత్తం 136 మొత్తం 10 టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. సో మయామి ఓపెన్ టైటిల్ని మొట్టమొదటిసారిగా ఒక సో సీనియర్ ప్లేయర్ జాకోవిచ్ని సో ఎవరు ఓడించారయ్యా అంటే జాకబ్ మెన్సిక్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో జాకబ్ మెన్సిక్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక సీనియర్ ప్లేయర్ జాకోవిచ్ అనమాట. సో ఈ నవాజ్ జాకోవిచ్ సెర్బియా దేశానికి సంబంధించిన వాడు. ఈ అబ్బాయి జాకబ్ మెన్సిక్ అనే వ్యక్తి చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన వాడు. రైట్. సో ఈ విధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా ఓవరాల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2కి సంబంధించిన మొత్తం సో స్పోర్ట్స్ మరియు ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు పీడిఎఫ్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. కంపల్సరీగా డైలీగా ప్రతిరోజు 8 AM మీకు కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.